సో హాయ్ ఎవ్రీవన్. సో మనం అనుకున్నట్టుగానే వన్ డే ట్రిప్ ఫినిష్ చేసినాం అనమాట. సో సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతాయి అని చూద్దాం అనుకున్నాం. అండ్ దట్ టు ఇన్ మొగల్తూరు. సో అది ఏదైతే అనుకున్నామో అది ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ అనుకున్న ప్లాన్ ప్రకారమే వన్ డేలో వెళ్ళినాం అండ్ వన్ డేలో రిటర్న్ వచ్చినాం. సో ఈ వన్ డేలో అసలు ఎట్లా వెళ్ళినాం ఎట్లా వచ్చినాం అనేది ఒకసారి చెప్తాం మీకు. సో యాక్చువల్గా వన్ డే ఎందుకు తీసుకున్నాం అని అంటే, వన్ డేనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, సో నాతో పాటు వచ్చే శేఖర్ మామకి వన్ డేనే లీవ్ ఇచ్చారు. సో ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ. సో కొత్తగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. సో కాబట్టి వన్ డేనే లీవ్ ఇచ్చారు. సో వన్ డేలో ట్రిప్ ని ఫినిష్ చేసుకుని వద్దామని డిసైడ్ అయినాం. సో అట్లా వన్ డే ట్రిప్ ప్లాన్ చేసినాం. సో ఈ వన్ డే ఎలా జరిగింది, అసలు ఎలా ప్లాన్ చేసామంటే, సో ఫస్ట్ 14th నైట్. సో అది చాలా ర్యాండమ్ గా జరిగిపోయింది. ఇది ర్యాండమ్ ట్రిప్ అని నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన. సో 14th నైట్ ఆల్మోస్ట్ ఒక 8 o'clock ఆ టైంకి ట్రిప్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో అనుకుని అప్పటికప్పుడు వెర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఓపెన్ చేసి సడన్ గా చూస్తే 11:40కి ఒక ట్రైన్ ఉంది. 8 o'clock అని అంటే 8 కూడా కాదు, 8 o'clock మేము రూమ్కి వచ్చినాము. 8 కాకుండా ఒక 9:30 ఆ టైంకి అనుకున్నాం. సో ఆ తర్వాత డిన్నర్ చేసి అవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 10:30 అయింది. సో ఇంక అప్పుడు డిసైడ్ అయినాం, సో వన్ డేనే కదా ఎలా మేనేజ్ చేయగలుగుతామని చూస్తే, సో మనకి ట్రైన్ అవైలబుల్గా ఉంది. 11:40కి ట్రైన్ ఉంది. ఇమ్మీడియట్ గా కథం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఖైరతాబాద్ నుంచి సీదా ఇక్కడికి చెర్లపల్లికి వెళ్ళాం. సో ట్రైన్ సికింద్రాబాద్ లో ఉంటే దగ్గర అవుతుండే, బట్ చెర్లపల్లిలో ఉందన్నమాట. సో చెర్లపల్లిలో ట్రైన్, చెర్లపల్లి నుండి మనకి నర్సాపూర్కి ట్రైన్ ఉందన్నమాట. సో 11:40కి ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. అండ్ చాలా 11:40 అంటే ఆ టైంకి కొంచెం బాగానే ఉండే, నార్మల్గా ఉండే ట్రాఫిక్. సో వెళ్ళిపోయినాం మొత్తానికి అయితే ఫైనల్ గా బైక్ తీసుకొని. అండ్ బైక్ అక్కడ పార్క్ చేసి ఇమీడియట్ గా జనరల్ టికెట్ తీసుకొని ఎక్కేసినాం అనమాట. అండ్ ఎక్కేసినాక జనరల్ లో సీట్స్ అవైలబుల్ గా లేవు, చాలా ప్రాబ్లం అయ్యండే. బట్ స్లీపర్ లో కూర్చున్నాము. అండ్ కొంచెం టీసీ తోటి ఇబ్బంది కూడా అయింది, బట్ మేనేజ్ చేసినాం మాట్లాడి అట్లా. సో అట్లా జరిగిపోయింది అనమాట. అట్లా 11:40కి మనం చెర్లపల్లి నుంచి బయలుదేరినాం. అండ్ రిటర్న్ ఇవాళ మార్నింగ్ రీచ్ అయినాం ఇక్కడికి. నిన్న నైట్ నర్సాపూర్ నుంచి బయలుదేరినాం అనమాట. నిన్న నైట్ అంటే సో 15th నైట్ మనం బయలుదేరినాము. 15th నైట్ 7 o'clock లింగంపల్లి ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది. నర్సాపూర్ నుంచి మనకి ఇక్కడికి లింగంపల్లికి ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్ అదొకటే ఉంది. సో ఆ ఒక్క ట్రైన్ ని క్యాచ్ చేయాలని 7 o'clock ఎర్లీగా బయలుదేరినాం. అక్కడి నుంచి బయలుదేరుతుంటే సో ఎవరినైతే మా ఫ్రెండ్స్ వాళ్ళని కలవడానికి వెళ్ళినామో వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల అసలు రాలేకపోయినాం, బట్ రావాలి. సో అదే కమిట్మెంట్ కాబట్టి సో వెంబటే వచ్చేసినాము. సో 7 o'clock ట్రైన్ క్యాచ్ చేసి 7 o'clock ట్రైన్ ఎక్కేసి ఎర్లీ మార్నింగ్, యాక్చువల్గా అది ఒక 3 o'clock ఉండాలి నైట్, బట్ ట్రైన్ చాలా డిలే అయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 6 o'clock 5:30కి ట్రైన్ రీచ్ అయింది మన హైదరాబాద్కి. సో అలా ట్రిప్ ఫినిష్ అయింది. అండ్ అలా వన్ డేలో మనము, సో నర్సాపూర్ ఏంటి అని అంటే, సో అలా వన్ డేలో మనము ట్రిప్ ఫినిష్ చేసినాము. అండ్ నర్సాపూర్ ఏంటి అంటే, నర్సాపూర్ ఈజ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ టు దిస్ మొగల్తూర్. సో అట్లా నర్సాపూర్కి వెళ్ళినాం అనమాట. నర్సాపూర్ నుంచి ఒక 12 kilometers ఉంటుంది మొగల్తూరు. అక్కడ నుంచి ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకున్నాడు మమ్మల్ని. సో అట్లా వెళ్ళిపోయినాం. సో దట్ ఈస్ అబౌట్ వన్ డే ట్రిప్ అనమాట. అండ్ ఈ సంక్రాంతికి ఏం జరిగింది, అసలు ఎలా చేసినాము, అక్కడ ఆ సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి, అండ్ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, కోళ్ల పందాలు ఎలా జరిగాయి, అండ్ అక్కడ హాస్పిటాలిటీ ఎలా ఉంది పీపుల్ది, అండ్ ఇంకా అక్కడ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ప్రభాస్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇంటికి. అండ్ వాళ్ళు రాజుల కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ప్యాలెస్లు అవన్నీ కూడా చూసినాము. అండ్ విత్ ఫ్రెండ్ సపోర్ట్ అండ్ మనకున్న కొంచెం నెట్వర్క్ సపోర్ట్ చాలా హెల్ప్ అయింది అక్కడ. సో అలా లైవ్ లో అన్ని చూడగలిగినాం. అండ్ ఐ గాట్ ఎ వీడియో ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అన్ని వీడియోస్ చేసిన, అవన్నీ నేను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తా. సో దీన్ని part 1 గా రిలీజ్ చేస్తున్నా యాజ్ అన్ ఇంట్రో. సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఆల్ ద వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ సెకండ్ ఇంకా తర్వాత వీడియోస్ అవన్నీ నేను పోస్ట్ చేస్తా. సో దిస్ విల్ బి part 1. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎవరైనా అంటే ఫర్దర్ వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే జస్ట్ ఫాలో ఇట్. మన పేజ్ ని ఫాలో అవ్వండి. 0 regrets for no regrets. సో అట్లా మనం రిగ్రెట్స్ ఏం లేకుండా 2026 ని బిగిన్ చేస్తున్నాం. అనుకున్నట్టుగానే సంక్రాంతికి ఏపీలో ఉందాం అనుకున్నాం. అండ్ దట్ టు మొగల్తూర్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ అవన్నీ ఒక్కొక్క పార్ట్గా నేను అప్లోడ్ చేస్తా. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.